హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ నుంచి అయితే అప్డేట్ అయితే మనం రెడీ అయిపోయిందనమాట. ఏంటి అంటే మనకి ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అదైతే ఫైనల్గా మన డేట్ అయితే వచ్చేసిందనమాట. అయితే ఈరోజు అంటే 22వ తేదీన మనకి ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు ఒక అఫీషియల్గానే. అలాగే 25న ప్రోమో వస్తుంది అనమాట, సాంగ్ తాలూకు ప్రోమో. తర్వాత 27న వీళ్ళు కంప్లీట్గా సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ అయితే అనుకుంటున్నారు అనమాట. సో ఈ 3 డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి ఆల్రెడీ. తమన్ గారు కూడా మనకు చెప్పడం కూడా జరిగిందనమాట. కాకపోతే ఫ్యాన్స్లో ఇప్పుడు ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్లో ఒక్కటి కూడా 100 మిలియన్ అనేది దాటలేదన్నమాట. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నార్మల్ గుంటూరు కారం సినిమా కానీ, లేకపోతే అంతకుముందు వచ్చిన మన అలవైకుంఠపురం సినిమా కానీ, సో ఇలాంటి సినిమాల్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా 100 మిలియన్, 150 మిలియన్, సో ఇట్లాగా మంచి నెంబర్ ఆఫ్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. బట్ గేమ్ చేంజర్ సినిమాకి వచ్చేటప్పటికి 2 సాంగ్స్ కూడా అంతగా నోటెడ్ అవ్వలేదు. అంటే ఫస్ట్ డే 3.7 crore వ్యూస్ వచ్చినాయి, అది ఓకే. బట్ దాన్ని అలాగే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నా సరే అది స్ప్రెడ్ కాలేదన్నమాట. గ్రోత్ అనేది పెరగలేదు. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు అదే భయపడుతున్నారు. సాంగ్స్ అయితే ఫ్యాన్స్ వరకు హిట్ చేశారు, బట్ అందరు ఆడియన్స్కి అది రీచ్ అవ్వాలి అంటే యూట్యూబే మెయిన్ అనమాట. సో అందులో ఆ సాంగ్స్ హిట్ అవ్వకపోవడం వెనక చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి జరగండి జరగండి అది లీక్ అయిపోయింది అనమాట. సో లీక్ అవడంతో ఆ బిట్ అంతా అందరికీ తెలిసిపోయింది. అంతగా యాంటిసిపేషన్ రాలేదు. మధ్య మధ్య సాంగ్ వచ్చేటప్పటికి అందులో కొరియోగ్రఫీ బాగాలేదు, అది ఇదని చెప్పి ఏవేవో నెగిటివ్ చేసి ఆ సాంగ్ కూడా అంతగా అది ఎక్కలేదన్నమాట చాలామందికి. సో ఇప్పుడు రాబోయే ఏ సాంగ్ అయినా 100 మిలియన్ కొట్టదా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. సో ఫస్ట్ డే సెకండ్ డే హిట్ అవుతుంది సాంగ్, బట్ 3వ రోజు నుంచి కూడా ఆ వ్యూస్ అనేది డ్రాప్ అయిపోతున్నాయి అనమాట. సో దీని వెనక తమన్ గారు ఇంకేమైనా ప్లాన్ చేశారా, లేకపోతే ఈ సాంగ్ అయినా కొంచెం ఎక్కే విధంగా ఉంటుందా, రిపీట్స్లో వినే మోడ్లో ఉంటుందా అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ అయితే అనుకుంటున్నారు అనమాట, డౌట్లో అనుకుంటున్నారు. సో మనకు వన్స్ సాంగ్ ప్రోమో వచ్చినాక సాంగ్ ఏంటి, అసలు ఏంటి, మొత్తం లిరిక్స్ ఏంటి అన్నీ కూడా మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. బట్ ఇది విజువల్ పరంగా గ్రాండ్ ఏరియాగా ఉన్నా సరే మనకి మెయిన్ వినసొంపుగా ఉండాలంటే లిరిక్స్ ఇంపార్టెంట్, ఆ మ్యూజిక్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా తమన్ గారిని మెన్షన్ చేస్తూ అడుగుతున్నారు అనమాట. థర్డ్ సాంగ్ అయినా కొంచెం మంచిగా వచ్చేటట్టు ప్లాన్ చేయని చెప్పి. సాంగ్స్ ఒక రకంగా డిసప్పాయింట్ అయినా సరే ఆయన బీజిఎంలో ఇంకేమైనా హైలైట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సో కొన్నిసార్లు మనం తక్కువ అంచనా వేయకూడదు అనమాట. సో సాంగ్స్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసేకూడదు సినిమా అవుట్పుట్ని. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్, సాంగ్ వచ్చినాక మిగతా విషయాలైనా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.